మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో జరిగింది. రాజమండ్రి వేదికగా జరిగిన ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పాల్గొన్న తొలి సినీ ఈవెంట్ ఇదే. ఈ మెగా పవర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చాలా విషయాలపై మాట్లాడారు. సుదీర్ఘంగా స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలో తాను మూలాలను మర్చిపోనట్లు కామెంట్లు చేశారు. తనతో పాటు మెగా హీరోలందరికీ మూలం తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను ఎప్పటికీ మూలాలను మర్చిపోనని స్పష్టం చేశారు. మీరు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేనెప్పుడూ మూలాలను మర్చిపోను అని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని పవర్ స్టార్ చెప్పారు. మూలాన్ని మర్చిపోకూడదు అని పవన్ అనడంతో సోషల్ మీడియాలో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. అల్లు అర్జున్ పైనే పవన్ పరోక్షంగా కామెంట్స్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి వల్లే సినీ ఇండస్ట్రీలో మద్దతు దక్కించుకుని ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఎక్కడా ఆయన పేరే ప్రస్తావించడం లేదని, అందుకే మూలాలు మరవద్దనే మాటలను పవన్ అన్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మెగా ఫ్యామిలీతో సంబంధం లేదన్నట్లుగా కొన్నాళ్లుగా అల్లు అర్జున్ ప్రవర్తిస్తున్నారని, దాన్నే పవన్ గుర్తు చేశారని అంటున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటల ఘటనలో అల్లు అర్జున్కి ఇటీవల ప్రతికూల పరిస్థితి ఎదురయ్యింది. ఓ రోజు జైల్లో ఉండాల్సి రావడం సహా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి కలిశారు ఐకాన్ స్టార్. గతేడాది ఏపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగింది. ఇటీవల జరిగిన అరెస్ట్ తర్వాత పరిస్థితి మారినట్లు కనిపిస్తుంది. అందరి హీరోల సినిమాలు ఆడాలని తాను అనుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ పేర్లను ప్రస్తావించారు. వీరితో పాటు హీరోలందరి చిత్రాలు విజయాలు సాధించాలని తమ కుటుంబం అనుకుంటుందని చెప్పారు. ఏ హీరో చిత్రం కూడా పోవాలని తాము ఎప్పుడూ కోరుకోలేదని చెప్పారు. తాము ఎప్పటికీ ఏ హీరోని కూడా ద్వేషించబోమని పవర్ స్టార్ స్పష్టం చేశారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.